రాజోలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావును ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ ముఖ్య నేతలతో కలిసి సూర్యారావు నివాసానికి వెళ్లిన రాపాక పార్టీ అభివృద్ధికి కలిసి పనిచేస్తామని వెల్లడించారు. రాజకీయాల్లో విమర్శలు సాధారణమేనని అన్నారు. కాగా రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి సూర్యారావు ప్రకటించిన అధిష్టానం అమలాపురం పార్లమెంటు స్థానం నుండి రాపాక వరప్రసాద్ను పోటీలో ఉంచింది. మరోవైపు ఇరువురు నేతలు కలిసి ప్రకటన చేయడంతో కార్యకర్తల్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితికి తెరపడినట్లయింది. అసెంబ్లీ అభ్యర్థిగా మాజీ మంత్రివర్యులు గొల్లపల్లి సూర్యారావు గారి పేరుని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి నా పేరు అంటే రాపాక వరప్రసాదరావు నా పేరు ప్రకటించడం జరిగింది. మరి గతంలో వేరువేరు పార్టీలో ఉన్నాం. ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు చాలా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు ఒకే వేదికపైకి వచ్చాం. అసెంబ్లీ పార్లమెంట్ రెండు కూడా మేమిద్దరం కలిసి పోటీ చేస్తున్నాం కాబట్టి మేమిద్దరం కలిసే ప్రయాణం చేస్తాం. ఇద్దరు విజయం కోసం కూడా పూర్తిగా మేము కృషి చేస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరిద్దరూ కలిసి ప్రయాణం చేయండి, అసెంబ్లీని గెలిపించండి, పార్లమెంటుని గెలిపించండి అని చెప్పి క్లియర్ గా ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు మేమిద్దరం కూడా కలిసిమెలిసి పనిచేస్తాం. తప్పనిసరిగా రాజు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ విజయాన్ని అందిస్తాం. గతంలో 2 సార్లు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయింది. ఈసారి మేమిద్దరం కూడా కలిసి వైఎస్ఆర్ పార్టీని విజయపథంలో నడిపించడానికి కలిసికట్టుగా ప్రయాణం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గతంలో కార్యకర్తలు కూడా నిరుత్సాహపడి ఉన్నారు 2 సార్లు. ఈసారి అటువంటి నిరుత్సాహం లేకుండా వారు ఉత్సాహంగా ఉండే రిజల్ట్ నే తప్పనిసరిగా తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ గొల్లపల్లి సూర్యారావు గారికి నా పూర్తి సహకారాన్ని అందిస్తూ మరి ఈ నియోజకవర్గంలో అంటే నేను ముందు నుంచి వైఎస్ఆర్ పార్టీ ఈ యంత్రాంగం అంతా కూడా నేనే తయారు చేసుకోవడం జరిగింది. గ్రామ శాఖల దగ్గర నుండి అలాగే మండల శాఖల దగ్గర నుంచి అన్ని కూడా నేనే వేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఒక నెల 15 రోజులు ఉండగానే వారు ఈ పార్టీలోకి రావడం జరిగింది. ఇదంతా కూడా ఇద్దరం కలిసే ప్రయాణం చేసి విజయం కోసం కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. మాజీ మంత్రివర్యులు శ్రీ గొల్లపల్లి సూర్యారావు గారిని మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. రాజోలు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా అధిష్టాన వర్గం ప్రకటించడం జరిగింది. అదేవిధంగా నన్ను అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి అభ్యర్థిగా నన్ను కూడా ప్రకటించడం జరిగింది. ఇద్దరము కూడా సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు ప్రసాద్ గారు కానీ వరప్రసాద్ గారు కానీ నేను కానీ వివిధ స్థాయిలో ఆయన సర్పంచ్గా కానీ లేకపోతే జిల్లా పరిషత్తులో కానీ ఎమ్మెల్యేగా కానీ